అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను వేమన శతకంలోని 41 నుండి 50 పద్యాలను మీకు వివరించబోతున్నాను. మిరెము గింజ చూడ మీద నల్లగనుండున్, కొరికి చూడలో చురుకుమనును. సజ్జనులగు వారి సారమిట్లుండురా, విశ్వదాభిరామ వినురవేమా. మిరెము గింజ చూడ మీద నల్లగనుండున్, కొరికి చూడలోనన్ చురుకుమనును. సజ్జనులగు వారి సారమిట్లుండురా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. మిరియపు గింజ పైకి చూడటానికి నల్లదిగా కనిపించినను, దానిని కొరికి చూచెనచో కారము కలిగి మంట పుట్టును. అదే విధముగా సజ్జనులైన వారి యొక్క గుణాలు కానీ వారి గొప్పతనము కానీ ఇలాగే ఉంటుందని భావము. పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము. కులము కన్న మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమా. పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము. కులము కన్న మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. భగవంతునికి పూజలు చేయడం కంటే నిష్కల్మషమైన మంచి బుద్ధిని కలిగి ఉండుట చాలా ముఖ్యము. మాటలు అనేకం చెప్పడం కన్నా మనస్సు నిశ్చలమైనదిగా కలిగి ఉండటం ప్రధానమైనది. కులానికన్నా ఉత్తమమైన మంచి గుణములు కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది అని భావము. కులములో నవకండు గుణవంతుడుండినా, కులము వెలయువాని గుణము చేత. వెలయువనములోన మలయజంబున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమా. కులములో నవకండు గుణవంతుడుండినా, కులము వెలయువాని గుణము చేత. వెలయువనములోన మలయజంబున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. వంశములో ఒకడు మంచివైన గుణములతో కూడిన వాడు ఉండినా, ఆ వంశమంతయును వాని యొక్క మంచివైన గుణముల చేత కీర్తిని కలిగి ప్రకాశించినట్లు, అదే విధముగా అరణ్యములో ఒక మంచి గంధపు చెట్టు ఉండినా దాని సువాసన ఆ అరణ్యమంతా వ్యాపించును కదా అని భావము. వేరు పురుగు చేరి వృక్షంబుంచరచును, చీడ పురుగు చేరి చెట్టుంచరచు. కుత్సితుండు చేరి గుణవంతుంచరచురా, విశ్వదాభిరామ వినురవేమా. వేరు పురుగు చేరి వృక్షంబుంచెరచును,
చీడ పురుగు చేరి చెట్టుంచెరచు, కుచ్చితుండు చేరి గుణవంతుంచెరచురా. విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. వేరు పురుగు చెట్టు వేరులోకి ప్రవేశించి ఆ చెట్టును నాశనం చేయును. ఇక చీడ పురుగు చేరి చెట్టు ఆకులను నాశనము చేసినట్లు నీచమైన గుణములు కలవాడు చేరి మంచి గుణములు కలిగిన వానిని పాడు చేయును కదా అని భావము. హీన గుణము వాని ఇలు చేరనిచ్చినా, ఎంత వానికైనా ఇడుము కలుగు. ఈగ కడుపుంచొచ్చి ఇట్టట్టు చేయదా. విశ్వదాభిరామ వినురవేమా. హీన గుణము వాని ఇలు చేరనిచ్చినా, ఎంత వానికైనా ఇడుము కలుగు. ఈగ కడుపుంచొచ్చి ఇట్టట్టు చేయదా. విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. నీచమైన స్వభావము కలవానిని ఇంటిలోనికి ఆశ్రయం కల్పించిన ఎంతటి వానికైనను కష్టములను కలుగును. అదెట్లనగా, కడుపులోనికి చొరబడిన ఈగ లోనికి ప్రవేశించి గడబిడ చేసి బాధను కలిగించును కదా అని భావము. హీనుండెన్ని విద్య ఇలను నేర్చినగాని, గనుండు కాడు హీన జనుండె కాని. గర్దభములు బోయ గాడిద గజమౌనే. విశ్వదాభిరామ వినురవేమా. హీనుండిన్ని విద్య ఇలను నేర్చిన కాని, గనుండు కాడు హీన జనుండె కాని. గర్దభములు మోయ గాడిద గజమౌనే. విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. నీచమైన గుణములు కలవాడు ఈ భూమిపైన ఎన్ని చదువులు చదివినప్పటికీ నీచుడే గాని గొప్పవాడు ఎన్నటికి కాజాలడు. ఏలననగా సువాసనను ఇచ్చునట్టి సుగంధ ద్రవ్యములు మోసినంత మాత్రము చేతనే గాడిద ఏనుగు కాలేదు కదా అని భావము. ఎద్దుకైన గాని ఏడాది తెలిపినా, మాటం తెలిసి నడుచు మర్మమెరిగి. మొప్పె తెలియలేడు 30 ఏండ్లకునైనా. విశ్వదాభిరామ వినురవేమా. ఎద్దుకైన గాని ఏడాది తెలిపినా, మాటం తెలిసి నడుచు మర్మమెరిగి. మొప్పె తెలియలేడు 30 ఏండ్లకునైనా. విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. నాగలిని లాగునట్టి ఎద్దుకైనను 1 సంవత్సరము పాటు శిక్షణను ఇచ్చినచో మన మాటలను, అందులోని భావాన్ని, రహస్యాన్ని గాని తెలుసుకొని నడుచుకొనును. మూర్ఖుడైన వాడికి 30 సంవత్సరములు చెప్పినను మనసును తెలుసుకొని మెలగలేడు, అనగా తన మూర్ఖత్వమును మార్చుకోడు అని భావము.
పాము కన్నలేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టు వినును. కలుని గుణము మాన్బు గనులెవ్వరును లేరు. విశ్వదాభిరామ వినురవేమా. పాము కన్నలేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టు వినును. కలుని గుణము మాన్బు గనులెవ్వరును లేరు. విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. పాము కన్నా దుష్టమైన జంతువు మరొకటి లేదు. అట్టి పాము చేత కూడా చెప్పిన విధముగా చేయించవచ్చును. కానీ దుర్జనుని చెడు గుణములను పోగొట్టుటకు ఎంత గొప్ప బుద్ధిమంతులకైనను సాధ్యము కాదు అని భావము. వేము పాలున్ పోసి వేయేండ్లు పెంచినా, చేదు విరిగి తీపిన్ చందబోదు. ఓగునోగెగాక ఉచితజ్ఞుండెటులౌను. విశ్వదాభిరామ వినురవేమా. వేము పాలున్ పోసి వేయేండ్లు పెంచినా, చేదు విరిగి తీపిన్ చందబోదు. ఓగునోగెగాక ఉచితజ్ఞుండెటులౌను. విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. వేప చెట్టుకు పాలను పోసి 1000 సంవత్సరములు పెంచినప్పటికీ దాని స్వభావ సిద్ధముగా వచ్చిన చేదు విరిగి తీపిని ఏ విధముగా చెందదో, అలాగే ఎంత హితాన్ని బోధించినప్పటికీ దుష్టుడు దుష్టుడుగానే ఉండును గాని వివేకవంతుడు కాలేడు కదా అని భావము. కాని వాని తోడన్ కలసి మెలగుచున్నా, కాని వాని వలెనే కాంతురవని. తాడి క్రిందన్ పాలు త్రాగిన చందమౌ. విశ్వదాభిరామ వినురవేమా. కాని వాని తోడన్ కలసి మెలగుచున్నా, కాని వాని వలెనే కాంతురవని. తాడి క్రిందన్ పాలు త్రాగిన చందమౌ. విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. దుర్మార్గునితో కలిసి తిరిగినచో దుర్మార్గునిగానే భావించెదరు కానీ మంచివాడిగా అసలు చూడరు. అదెలాగనగా, ఈ భూమి యందు తాటి చెట్టు క్రింద పాలు త్రాగినా గాని కళ్ళు త్రాగినట్లుగానే అనుకొనెదరు కదా అని భావము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు.